చుట్టుపక్కల మహిళలు నాతో పాటు ఇప్పుడు 5 ఉన్నా. మేము 5 కలిపి ఒకే దగ్గర కుట్టుకుంటున్నాం. ఇప్పుడు నేను నెల వచ్చేసరి కన్నా 6-7 వేల రూపాయలు సంపాదిస్తున్నానన్నా. నా భర్తకి ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే, నాలో ఎంత ఆత్మస్థైర్యంకి పెరిగిందంటే, ఒకప్పుడు నేను ఇంట్లో ఉండేదాన్నన్నా, నాకు మాట్లాడడం కూడా వచ్చేది కాదు. అలాంటిది మీ ముందు ఇలా మాట్లాడుతున్నానంటే మీరు ఇచ్చే ధైర్యం అన్నా మాకు. మీరు నాకు అన్నన్నా. ఆ విధంగా ఒకప్పుడు నా పిల్లలు చదివించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న రోజుల్లో నాకు పాపకి అమ్మఒడి వస్తుందన్న, మా బాబుకి విద్యాదీవెన వస్తుందన్న. అన్న ఒకప్పుడు అయితే చెప్తే గొప్ప అన్న, ప్రైవేట్ స్కూల్లో సీట్లు లేవని బోర్డు పెట్టేవారన్న. అటువంటిది గవర్నమెంట్ స్కూల్లో సీట్లు లేవని బోర్డులు పెడుతున్నారన్న. అంత డెవలప్ అయింది స్కూల్. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఖాళీ అన్న. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఆ స్కూల్లో పంపించట్లేదన్న. వేలకు వేలు లక్షల ఫీజు కట్టే ఆ స్కూల్ ఎక్కడ, ఇప్పుడు మన స్కూల్ ఎక్కడన్నా. అంత దీనిగా ఉన్నాయన్న. అమ్మఒడి వేస్తున్నారన్న, విద్యాదీవెన వేస్తున్నారన్న. ఏ నాయకుడు ఇంత బాగా చేయలేరు. మీరు ఎలా చేశారంటే మాలోంచి పుట్టారన్న. నేను చూసానన్న మీ పాదయాత్రలో మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం అనేది మీకు తెలుసన్న. అమ్మాయినా అడగందా అన్నం పెట్టదు, కానీ మాకు ఏం కావాలో మీకు ముందే తెలుసన్న. అన్ని పథకాలు కూడా మా కోసం మీరు పెట్టారన్న. నిజంగా దేవుడిచ్చిన గిఫ్ట్ అన్న మీరు. నాకైతే ఒకప్పుడు బ్యాంకు రుణం నేను ఎంత తీసుకునేదాన్ని తెలుసా అన్న, ఒక 20,000 తీసుకోవాలంటే భయపడేదన్నా, ఎందుకంటే వడ్డీలు ఎక్కువైపోతాయేమోని. అలాంటిది నేను మొన్నైతే 10 లక్షలు మా లోను, మా గ్రూప్ 10 లక్షలు తీసుకున్నామంట. వైఎస్ఆర్ 0 వడ్డీ వస్తుందన్న నాకు. ఆసరా అయితే అన్న మాకు మీరు చూసారు కదన్నా, 3,60,000 మా గ్రూప్ కి వచ్చిందన్న. అంటే నా ఒక్కదానికే 36,000 రూపాయలు వచ్చిందన్న మాకు. చాలా సంతోషంగా ఉందన్న. అదే విధంగా మీరు నవరత్నాలు ప్రవేశపెట్టారన్న. అందులో పేదలందరికీ ఇల్లు కూడా నాకు వచ్చిందన్న. ఇంకా ఒకప్పుడు పేద తరగతి వాళ్ళు బతకడం కష్టం, ఇప్పుడు చాలా ఈజీ అన్న. ఎందుకంటే ఉండడానికి ఇల్లు ఉంది, పిల్లల్ని మీరు చదివిస్తున్నారు. ఆరోగ్య విషయాలు ఆరోగ్యశ్రీ ఉందన్న. మొన్నైతే సంవత్సరం క్రితం అన్న నాకు నా తండ్రి అన్న ఉన్నట్టుండి ఒక రోజు నైట్ పడిపోయారు. అతనికి హార్ట్ అటాక్ వచ్చిందన్న. నాకు మా నాన్నగారు అంటే చాలా ఇష్టం అన్న. హాస్పిటల్లో తీసుకెళ్లి వేసాము. 5 లక్షలు ఖర్చు అవుద్దమ్మా, హార్ట్ అటాక్ వచ్చిందన్న. నిజంగా ఏడ్చుకొని కూర్చున్నానన్న. నా తండ్రి లేకపోతే నేను ఒక్క రోజు కూడా బతకలేను. ఏ ఆడపిల్లకైనా తండ్రే హీరో అన్న. ఏడ్చుతూ కూర్చుంటే డాక్టర్ రూపంలో మీరే కనబడ్డారన్న. ఏడవకన్నమ్మా, మీకు ఆరోగ్యశ్రీ ఉంది, 5 లక్షలు మేము ఫ్రీగా చేస్తాను. మరుసటి రోజే చేశారన్న ఆపరేషన్. మా నాన్నగారు క్షేమంగా వచ్చారు. అంతేకాకుండా సంవత్సరం మందులు ఫ్రీ అన్న. ప్రతి నెల చెకప్ ఫ్రీ చేసి 3,000 రూపాయలు మెడిసిన్ అవుద్దన్న. 3,000 ఫ్రీ అన్న. సంవత్సరం వరకు వాళ్ళే ఇచ్చారన్న. అదే విధంగా పెన్షన్ అందుకుంటున్నారన్న. ఒకప్పుడు 60 సంవత్సరాలు దాటిన ముసలి వాళ్ళు అయితే ఎందుకు బతుకుతున్నా, అందరికి భారంగా బతుకుతున్నా అనేవారన్న. అటువంటిది ఇప్పుడు 60 సంవత్సరాలు వాళ్ళ పెన్షన్ చేతిలో పట్టుకునే గానే వాళ్ళ కొడుకులు ఉన్నారు. ఇన్ని విషయం మర్చిపోయారన్న. మీరే వాళ్ళ కొడుకన్నా. మా నాన్నగారు కూడా నేను ఇప్పుడు వచ్చేటప్పుడు అన్నారమ్మా, నేను జగనన్నతో మాట్లాడడానికి వెళ్తున్నానంటే, వెళ్ళమ్మా అతను నాకు దేవుడమ్మా అన్నారన్న. నిజంగా అన్న. అతనికి 3,000 రాగానే మా అన్నయ్య నేను ఉన్నానని విషయం కూడా మర్చిపోయారన్న. 3,000 తీసుకొని మెడిసిన్ కొనుక్కుంటారు, వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చుకుంటారన్న. ప్రతి ఇంట్లో దేవుడి ఫోటో ఉంటుందో ఉండదో నాకైతే తెలియదన్నా. మా ఇంట్లో మాత్రం మీ ఫోటో ఉంటదన్నా. మా నాన్నగారు తెల్లవారు లగ్గానే మిమ్మల్ని చూస్తారని నేను కూడా అన్నా. మా నాన్నగారిని మీరు అందించిన దేవుడు అన్న. లేకపోతే ఆ రోజుల్లో మేము 5 లక్షలు పెట్టి మా నాన్నగారిని బ్రతికించుకునే స్థితి అయితే మాకు లేదన్నా. చాలా ఆనందంగా ఉన్నామన్నా. మీరు ఇచ్చిన పథకాలు ఒక ఇంటికి నాకు ఒక్కదానికి అన్నా మీరు లెక్కేస్తే 2,50,000 నుంచి 3 లక్షలు నేనే లబ్ధి పొందానన్న. మా అత్తగారికి ఆసరా వచ్చిందన్న 18,700. ఆవిడేటన్నారు, అందరూ బాగుపడుతున్నారు కాదు నేను ఉంటానని 2 ఆవులు కొనుక్కున్నారన్న. ఆవిడ ఆవిడ బతుకుతున్నారు. మా మాయగారికి రైతు భరోసా వచ్చిందన్న. ఇలా ఒక ఇంటికి నేను ఆంధ్రప్రదేశ్ లో చెప్తాను, గుండెలమే చేసుకుని మీ పథకం అందన ఇల్లు అంటూ లేదన్న. ఒక్కొక్క ఇంటికి ఇంచుమించు 4-5 పథకాలు అందుతున్నాయన్న. గ్యారెంటీగా ఒక ఇంటికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు అందుతుందన్న. ఇంకెంతకన్నా ఏం కావాలన్నా. నాకు ఆనందకరమైన విషయం ఇంకోటి ఏం తెలుసా అన్న, నా కొడుకు కూడా ఈ సంవత్సరం ఓటాకు వచ్చిందన్న. జగనన్న నా కొడుకు కూడా వచ్చిందన్న. నాకు చాలా ఆనందంగా ఉందన్న. ఎవరు వచ్చినా సరే ఇన్ని పథకాలు మాకు అందజేయలేరన్న. ఎవరు వచ్చినా సరే వారి స్వార్థం చూసుకుంటారు. మీరు మాత్రం మాలో దేవుడన్నా. మాకు ఏం కావాలో మీకు ముందే తెలుసన్నా. చూసి మీరు మా కష్టాలన్నీ చూసారన్న. మీరు పాదయాత్ర చేస్తూ నేనున్నానమ్మా అన్నారన్న. మీరు నవరాత్రాలు ప్రవేశపెట్టారన్న. చాలా మీరు ఇంకా ఉన్నట్టయితే ఇంకా పథకాలు ప్రవేశపెడతారన్న. నాకు ఆ ధైర్యం ఉందన్న. మీరు నాకే కాదన్నా, నా బిడ్డలకు పెళ్లి వాళ్ళ పిల్లలు కూడా మీరే చీఫ్ మినిస్టర్ గా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి వెళ్ళిపోతుందన్నా. నిజంగా ఆంధ్రప్రదేశ్ అనేది అందరూ మన వైపు ఇలా చూస్తారన్న. ఇంకా పథకాలు తెస్తారన్న. మేము అడగక్కర్లేదన్నా. మాకు ఏం కావాలో, మా పిల్లలకి ఏం కావాలో మీకు తెలుసన్నా. అన్ని ఇస్తారన్నా. మీరే మళ్ళీ మాకు సీఎం తప్పకుండా అవ్వాలన్నా.
మీకు ఆరోగ్యాలు ఉండాలన్న. నాకే గాని దేవుడు వరమిచ్చినట్టే డైరెక్ట్ గా మిమ్మల్ని ఒకసారి కలిసి నాకు ఇన్ని పథకాలు మీకు పాదాభివందనం చేసి మీ చిరునవ్వుని చూడాలనిపిస్తుంది అన్న. మీ ఒక్క చిరునవ్వు ఉంటే చాలన్న. ఆంధ్రప్రదేశ్ అలా వెలిగిపోతుందన్న. ఎవరికి ఆ చిరునవ్వు అనేది రాదన్న. నిజంగా అన్న మీ కలిసి అవకాశం రావాలని దేవుని ప్రార్థిస్తున్నానన్న. నిజంగా అన్న నాకు అవకాశం ఇవ్వాలన్నా. మీరు ఇలా నిండి నూరేలుగా ఉండి మళ్ళీ మళ్ళీ సీఎం, మా పిల్లల తాలూకు కూడా సీఎం అయ్యి ఆంధ్రప్రదేశ్ రూపాయకులో మార్చిస్తారన్న. ఇంత ఇంత నవ్వుతూ ఎవ్వరు సామాన్య ప్రజలతో ఇంతవరకు ఏ నాయకుడు మాట్లాడలేదన్నా. మీరు మాతో మాట్లాడుతున్నారంటే దేవుడు మాకు ఇచ్చిన వరం అన్న. మీరు నిండు నూరేలు ఉండాలన్నా. నాకు ఇదే ఆశ అన్న. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలన్నా. థ్యాంక్ యూ తల్లి. అమ్మ పేరేం పేరు? గౌరీ అన్న. గౌరీ. గౌరమ్మ తల్లి. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ తల్లి. నాగలక్ష్మి తల్లి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారిని స్కీమ్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.